తెలంగాణలో విద్యుత్ రంగానికి సంబంధించిన వివాదాలు మరోసారి రాజకీయంగా చర్చనీయాంశమయ్యాయి. యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్, ఛత్తీస్గఢ్ నుంచి విద్యుత్ కొనుగోలు వ్యవహారాలపై జస్టిస్ లోకూర్ కమిషన్ సమర్పించిన నివేదికను ప్రజల ముందుకు తీసుకురాకుండా నేరుగా సీబీఐ దర్యాప్తుకు అప్పగించడం ప్రజలను మోసం చేయడమేనని తెలంగాణ రాజ్యాధికార పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వట్టి జానయ్య యాదవ్ తీవ్రంగా విమర్శించారు. తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ ప్రజల సొమ్ముతోని కొనుగోలు చేసినటువంటి పవర్కు సంబంధించినటువంటి యాదాద్రి థర్మల్ పవర్ కావచ్చు, అదేవిధంగా భద్రాద్రి థర్మల్ పవర్ ప్లాంట్ కావచ్చు, అదేవిధంగా ఛత్తీస్గఢ్ పవర్ కొనుగోలు కావచ్చు, వీటి మీద చేసినటువంటి జస్టిస్ బి మదన్ లోకూర్ కమిషన్ ఇచ్చినటువంటి రిపోర్టు మరి వాళ్ళ ఈ ప్రభుత్వం పబ్లిక్ డొమైన్లో పెట్టకుండా నేరుగా సిబిఐకి అప్పగిస్తున్నామని చెప్పడం, మరి గతంలో ఉన్నటువంటి రావు గారి ప్రభుత్వం కావచ్చు, ఇప్పుడు నడుస్తున్నటువంటి రెడ్డి గారి ప్రభుత్వం కావచ్చు, మరి ప్రజల్ని మోసం చేసేటటువంటి ఉద్దేశంతో చేస్తున్నటువంటి కార్యక్రమంలో భాగంగా కనిపిస్తున్నటువంటి సందర్భం. ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి మెజార్టీ ప్రజల యొక్క చెమట రూపంలో సేకరించినటువంటి పన్నుల రూపంలో సేకరించినటువంటి సొమ్ముని ఇవాళ ఏదైతే లోకూర్ కమిషన్ గారు అనేక అంశాల మీద మరి అనుమానాలని వ్యక్తపరచడం జరిగింది. మేజర్గా వాళ్ళకి ఇచ్చినటువంటి టెండర్లు మరి నామినేషన్ పద్ధతిలో ఇవ్వడానికి గల కారణాలు, దాని వెనుక అనేక రకమైనటువంటి ఆరోపణలు, ఈ ప్రభుత్వం గతంలో ఉన్నటువంటి ప్రభుత్వాలు కలిసి చేస్తున్నటువంటి దోపిడీని మరి గత ప్రభుత్వంపై నెట్టుకుంటూ ఈ ప్రభుత్వం చేస్తున్నటువంటి అనేక రకాల అనుమానాలకు ప్రజలకు తావించేటటువంటి పరిస్థితి కనపడతా ఉంది. మరి రిపోర్టుని పబ్లిక్ డొమైన్లో పెట్టి ప్రజలందరికీ తెలిసే విధంగా చేయాల్సినటువంటి ఈ ప్రభుత్వం మరి ఎందుకు ఈ రకంగా చేస్తుందని తెలంగాణ రాజ్యాధికార పార్టీ పక్షాన ఈ ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. సొమ్ముతోని ప్రజలకు కరెంట్ అందిస్తున్నాం అనేటటువంటి ముసుగులు అనేక రకాల దోపిడీలకు, అనేక రకాల అక్రమాలకు, అనేక రకాల అవినీతికి ఇవాళ మీరు కేరాపు విద్యాశాఖగా ఏర్పరచుకొని ఆ యొక్క విద్యుత్ శాఖను ఏర్పాటు చేసుకొని ఆ విద్యుత్ శాఖ ద్వారా మరి వేల కోట్ల రూపాయలు దోపిడీ చేసినటువంటి మరి ఆనాటి ప్రభుత్వంలో ఉన్నటువంటి జగదీష్ రెడ్డిని మరి ఈ రాష్ట్ర ప్రభుత్వం మరి ఎందుకు కాపాడుకుంటూ వస్తూ ఉంది? మరి వాళ్ళ పైకి పేపర్లలో, టీవీల ముందు ఒకరి మీద ఒకరు ఆరోపణలు చేసుకుంటా ఎవరికి ఏ రకమైనటువంటి ఇబ్బంది కలగకుండా నేను వచ్చిన తర్వాత నిన్ను కాపాడుతాను, నువ్వు వచ్చిన తర్వాత నన్ను కాపాడు, ఇక్కడ ఉన్నటువంటి మధ్యన ఉన్నటువంటి ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాల మీద మరి అప్పులు మోపి మన జేబులు నింపుకొని మన పదవులు కాపాడుకుందాం అనేటటువంటి కుట్రలకు ఇవాళ ఈ రెండు కూడా ప్రభుత్వాలు మరి ఇవాళ అగ్రవర్ణ ప్రభుత్వాలే కాబట్టి ఒకరికొకరికి సహకరించుకునే విధంగా ఇవాళ ఈ ఇంత పెద్ద కమిషన్ ఇచ్చినటువంటి రిపోర్టును కూడా పబ్లిక్ డొమైన్లో పెట్టకుండా చేస్తున్నటువంటి ఈ ప్రభుత్వాలని వెండగడతాం. ఇది ప్రజాక్షేత్రంలోకి తీసుకుపోయి ఈ ప్రజలకు జరుగుతున్నటువంటి అన్యాయం మీద ప్రజల్ని చైతన్యవంతం చేసి ఈ ప్రభుత్వాలకు బుద్ధి చెప్పేటటువంటి సమయం దగ్గరలోనే ఉందనేటటువంటి వాస్తవాన్ని కూడా మరి ఈ మీడియా ద్వారా ఈ తెలంగాణ సమాజానికి తెలియజేస్తూ ఇక్కడ ఉన్నటువంటి సమాజం గమనిస్తూ ఉంది. ఇవాళ వేల కోట్ల రూపాయలని ఇవాళ దోపిడీ చేసి పేద ప్రజల్ని ఇవాళ ఇంకా పేదలుగా మార్చుకుంటూ మరి ఉన్నటువంటి వాళ్ళని ఇంకా ఉన్నతమైనటువంటి స్థితికి తీసుకుపోయేటటువంటి ప్రభుత్వాలు మా ప్రభుత్వాలు కాదు, మా కోసం పనిచేసేటటువంటి ప్రభుత్వాలు కాదు. కాబట్టి ఈ ప్రభుత్వాలని వెండగట్టి రాబోయే రోజుల్లో ఇవాళ ఒక తమిళనాడులో చూస్తూ ఉన్నాం, ఒక సామాన్య కుటుంబం నుంచి వచ్చినటువంటి వ్యక్తి ఏదైతే అక్కడ ఉన్నటువంటి పార్టీలని
మరి అక్కడ ఉన్నటువంటి ప్రజలు చీదరించుకునేటటువంటి సందర్భానికి వచ్చిన సందర్భంలో ఇవాళ ఒక దళిత బిడ్డని మరి ఏ ఒక్క స్ట్రాటజిస్ట్ కావచ్చు, ఏ ఒక్క ఎగ్జిట్ పోల్ కావచ్చు, ఏ ఒక్క మీడియా కావచ్చు సపోర్ట్ చేయకపోయినప్పటికీ కూడా మరి ప్రజల్లో వచ్చినటువంటి చైతన్యం, ఆ ప్రభుత్వాలు చేస్తున్నటువంటి అవినీతి మీద ప్రజల్లో వచ్చినటువంటి చైతన్యం ఇవాళ ఆ రకమైనటువంటి తీర్పునిచ్చింది. కాబట్టి ఈ రాష్ట్రంలో కూడా జరగబోయేది అదే. కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ కావచ్చు, మరి గతంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ ప్రభుత్వం ఇవన్నీ కూడా దొందు అనే విధంగా ఒకరికొకరు సహకరించుకునే విధంగా ఇవాళ ఆయన అధికారంలో రాకముందు అన్నాడు, నేను వచ్చిన 6 నెలలు తిరగకముందే ఈ అవినీతి పరుల్ని చెంచలగూడ జైలు, తిహార్ జైలుకు పంపిస్తా అని ప్రగల్భాలు పలికి ఇవాళ వాళ్ళు దోసుకున్న దాంట్లో వాటాలు తీసుకొని, వీళ్ళు దోసుకునే దాంట్లో వాటాలు పంచుకొని ఈ ప్రజల్ని మోసగిస్తున్నటువంటి ప్రభుత్వాలకు బుద్ధి చెప్పేటటువంటి సమయం వస్తుంది. ముఖ్యంగా సూర్యాపేట నియోజకవర్గంలో ఉన్నటువంటి జగదీష్ రెడ్డి మరి అతని మీద వచ్చినటువంటి ఆరోపణలకు మరి ఆయన సమాధానం చెప్పుకోవాల్సినటువంటి బాధ్యత ఉంది. ఇవాళ దోచుకున్న సంపాదనని ఇవాళ ఈ ప్రభుత్వాలు ఎక్కడ మరి నిలదీస్తాయని ఇవాళ ప్రజల చెంత లేకుండా ప్రజలు ఇవాళ అనేక రకాల కష్ట నష్టాలకు ఎదుర్కొంటూ ఉంటే ఏ ఒక్కరికి కూడా, ఏ ఒక్క ప్రజల్లో కూడా మరి ఆ యొక్క సందర్భంలో కావాల్సినట్టు ఇవాళ మార్కెట్లో చూస్తూ ఉంటే అనేక రకాల ఇబ్బందులు పడతా ఉన్నారు. మరి ఇక్కడ ఉన్నటువంటి మరి ప్రజల చేత ఎన్నిక కాబట్టేటువంటి జగదీష్ రెడ్డి ఆయన దోసుకున్నటువంటి సంపాదన దాచుకునే పనిలోనే ఉండదు తప్ప ఎక్కడ కూడా ప్రజల పక్షాన లేడు. మరి వీళ్ళందరికీ రాబోయే రోజుల్లో ప్రజలు బుద్ధి చెప్పేటటువంటి సమయం దగ్గరలో ఉందని తెలియజేస్తూ ఇప్పటికైనా ఈ ప్రభుత్వం వెంటనే ఏదైతే లోకల్ కమిషన్ ఇచ్చినటువంటి రిపోర్టుని పబ్లిక్ డొమైన్లో పెట్టాలి. మరి పెట్టకుంటే పెట్టేంత వరకు కూడా రాజ్యాధికార పార్టీ మరి వాళ్ళనే ఈ ప్రభుత్వాన్ని నిలదీస్తుందని తెలియజేస్తా ఉన్నాం.